వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. భాజపా కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి. మహేష్ కుమార్ గౌడ్. కర్రెగుట్టల్లో వరుసగా పేలిన ఐఈడీలు, 10 మంది జవాన్లకు గాయాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలే, రామచంద్రరావు. హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అధికారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్రంలో 2014 వరకు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని సంక్షేమ పథకాలను ప్రస్తుత పాలకులు తొలగిస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని, లౌకికవాదానికి తూట్లు పొడిచే కుట్రలు చేస్తున్నారని ఆక్షేపించారు. గాంధీ భవన్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ సూచనలతో ముందుకెళ్తున్నాం. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నారు. కుల గణన సర్వేతో దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం. కులగణన బిల్లులను భాజపా అడ్డుకుంటోంది. ఆ పార్టీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలి 10 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కర్రెగుట్టల్లో మావోయిస్టుల కదలిక, ఐఈడీలు అమర్చినట్లు భద్రతా సంస్థలకు విశ్వసనీయ సమాచారం అందడంతో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అనేక ఐఈడీలు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. దీంతో జవాన్లు గాయపడ్డారు. వారిని ఆర్మీ హెలికాప్టర్ రాయూర్కు తరలించారు. వీరిలో 9 మంది డీఆర్జే, మరొకరు కోబ్రా బెటాలియన్కు చెందినవారు. గాయపడిన భద్రతా సిబ్బందికి ప్రాణాపాయం తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కర్రెగుట్టల్లో హై అలర్ట్ ప్రకటించి కూంబింగ్ ఆపరేషన్ను ముమ్మరం చేశారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో 21 రోజుల పాటు దేశంలోనే అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. గణతంత్ర వేడుకల్లో భాగంగా భాజపా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, వేముల అశోక్, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయింది. అమిత్ షా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసిన అంశంలో సీఎం రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెండింగ్లో ఉంది. వీబీ జీరామ్జీ పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలే అని విమర్శించారు. రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం ప్రసాదించిందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత అని చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. భద్రతా బలగాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజాప్రభుత్వం ఇటీవలే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047ను ఆవిష్కరించింది. హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా దీన్ని రూపొందించింది. ఈ డాక్యుమెంట్ సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. రాష్ట్రాన్ని 3 ఎకానమీ జోన్లుగా ప్రభుత్వం విభజించింది. 3 కీలక రంగాల కోసం దీన్ని ఏర్పాటు చేస్తోంది. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. మేడారం అభివృద్ధి కోసం 251 కోట్లు కేటాయించాం. రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గతేడాది నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు గిన్నిస్ బుక్లో చోటు దక్కింది. 26 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. సన్నవడ్లపై క్వింటాల్కు 500 చొప్పున బోనస్ చెల్లిస్తున్నాం. ధాన్యానికి బోనస్గా రైతులకు 1780 కోట్లు చెల్లించాం. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. భూ వివాదాలు పరిష్కరించేలా భూభారతి చట్టం తీసుకొచ్చాం. గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాల భర్తీని పూర్తి చేశాం. ప్రజాప్రభుత్వం ఇప్పటి వరకు 62,000 ఉద్యోగాలు కల్పించింది అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మత్తు పదార్థాల రవాణాను అడ్డుకునే క్రమంలో ఆబ్కారీ సిబ్బందిపై జరుగుతున్న దాడుల్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ సౌమ్యకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం నిమ్స్ చికిత్స పొందుతున్న సౌమ్య ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం ఆరా తీశారు. నిమ్స్ డైరెక్టరేట్తో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆబ్కారీ శాఖ సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు ఆబ్కారీ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జూపల్లి సూచించారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.